latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పపై బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని పిలక గిలక పాత్రలను బ్రాహ్మణులను అవమానించే విధంగా మంచు మోహన్ బాబు విష్ణు పెట్టారని, వాటిని తొలగించకపోతే మూవీని అడ్డుకుంటామని ఇప్పటికే వార్నింగ్స్ ఇస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ 2 పాత్రలు తీసివేస్తున్నట్లుగా ప్రకటించాలని, లేదంటే హైకోర్టుకు వెళ్ళి మూవీని అడ్డుకుంటామని బ్రాహ్మణ చైతన్య వేదిక సంఘం తేల్చి చెప్పింది. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల బ్రాహ్మణ సంఘాలు నిరసన తెలిపాయి. ఈ వివాదంపై తాజాగా మంచు విష్ణు స్పందించారు. మేము ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సినిమాను తీశాం. ఏ ఒక్కరిని కించపరిచే సినిమా కాదిది. ప్రతి సీను తీసే ముందు వేద పండితులను, ఆధ్యాత్మికవేత్తలను సూచనలు సలహాలు తీసుకుంటూ మూవీని తీశాం. ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీయలేదు. కేవలం శివుడిపై భక్తిని సాటి చెప్పడమే కన్నప్ప ముఖ్య ఉద్దేశం. సినిమా చూశాక ఆ విషయం అందరికీ అర్థమవుతుంది. రిలీజ్కి ముందే మీరు డిసైడ్ అవ్వకండి, రిలీజ్ వరకు ఓపికతో చూడండి అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో పిలక గిలక పాత్రను సప్తగిరి బ్రహ్మానందం పోషించారు. ఇప్పటికే ఆ పాత్రలకు సంబంధించిన లుక్ కూడా వదిలారు. అందుకే ఈ పాత్రలు కావాలనే కన్నప్ప మూవీలో పెట్టారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బ్రాహ్మణ సంఘాలు. సరే, సినిమా చూడాలి మరి ఎలా ఉంటుందో ఈ స్టోరీ.